హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు గెస్ట్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మి గారు. పొన్నాల లక్ష్మి గారు నమస్తే. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కలిసాం. మీరు ఎలా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు? చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా రోజులైనా గ్యాప్ వచ్చినట్టుగా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కాదు. గ్యాప్ ఏం రాలేదు. అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి చాలా కాలం అయింది. అదా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి చాలా కాలం అయింది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద, అక్కడ ఉన్నారు. రాజకీయాల మీద, తర్వాత కార్యక్రమాల మీద, పరిపాలనా కార్యక్రమాల మీద నిరంతరం ప్రతిరోజు అక్కడ నిరంతరం బిజీగా ఉండి నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేట్ అయింది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇట్స్ ఐ అగ్రీ డెఫినెట్లీ. మన పాత పరిచయాలు ఉన్నాయి, చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు ఇంటర్వ్యూ చేసుకున్నాం. దానికి క్షమించమని కోరుతున్నాను. మీ ద్వారా ప్రజల ముందుకు వెళ్ళడం ఇదొక అదృష్టం, భాగ్యం సార్. థ్యాంక్ యూ, ప్రివిలేజ్ టు హ్యావ్ యూ. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సుదీర్ఘంగా ఫైట్ జరిగింది. ఆ ఫైట్లో మీరు కూడా పార్ట్. 90s తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన అతి కొద్ది మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మీరు ఒకరు. చాలా యాక్టివ్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దశాబ్దం గడిచింది. ఈ దశాబ్దంలో ఎలా డెవలప్మెంట్ జరిగింది అనే దానిపైన చాలా మాట్లాడుకున్నాం. చాలా సందర్భాలు చాలామంది మాట్లాడుతూ వచ్చారు. దశాబ్దం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చింది. మేము తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1 year గడిచింది. ఎలా ఉంది తెలంగాణ? మీ ప్రారంభంలో సరే, ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్లో 1990 నుంచి అనే మాట మాట్లాడారు. 90s అన్నారు. మీరు చెప్పింది మీరు మంత్రిగా ఉండి అప్పుడు చేసిన గుర్తు. కానీ తెలంగాణ నినాదం, తెలంగాణ వాదిని ఎప్పటి నుంచో నేను ఒక్క నిమిషం చెప్తే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామనేది ప్రజలకు తెలుస్తుంది. కరెక్ట్. నేను 1955లో విశాలాంధ్ర, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇది కాకముందే మా ఊళ్ళో, మాదొక విప్లవాత్మకమైన ఊరు, వెరీ సర్దార్ సర్వాయి పాపన్న సమాజాన్ని ఎదిరించి నిజాంకు పోరాడిన గడ్డ. ఆ గడ్డలో కొంత భావోద్వేగాలు, ఉధృతమైన భావాలు ఉండే యువత ఉండేది. వాళ్ళందరూ మాకేమో స్కూల్లో, పాఠశాలలో బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి అప్పుడు విశాలాంధ్ర అనేది, విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదంతో పాటు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో మన ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది? చాలా తక్కువ. అందులో ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? ఎడ్యుకేషన్, రైల్వేస్, మిలిటరీ, సెక్యూరిటీ ఫోర్స్. ఈ మూడిట్లోనే జాబులు వచ్చేది. ఆ చదువుకున్న కొద్ది మంది కూడా ఎక్కువ ఈ మూడిట్లోనే ఉండేది. ఇక్కడ తెలుగులో అంటే అప్పుడే ఉర్దూ మీడియం నుంచి తెలుగు మీడియం వచ్చింది. మాకు టీచర్లు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. సర్కార్ నుంచి, మెడ్రాసులో చదువుకున్న అతను కామరాజ్ అని ఆయన కూడా వచ్చాడు. ఆయన ఇడ్లీ సాంబార్ తినేది. ఒకవైపు తెలంగాణ ముద్దు అనేటోళ్ళం, ఇడ్లీ సాంబార్ గోబాకైన నినాదం కూడా ఆ రోజే మేము పెట్టాం. 1955 నుంచి తెలంగాణ 55లో మొదటి అంశం. ఆ తర్వాత సరే, నేను అమెరికా వెళ్ళడం, 69 ఉద్యమంలో లేకపోవడం ఒకటి. తర్వాత వచ్చిన తర్వాత 78లో వచ్చిన తర్వాత మన 89లో రాష్ట్రంలోని అన్ని పార్టీల శాసనసభ్యులు తెలంగాణ డెవలప్మెంట్ కని ప్రధానమంత్రిని కలవాలని పోతే నేను ఒక్కడనే మంత్రిగా అన్ని పార్టీల శాసనసభ్యులు, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, సుధీర్ ఉండేది ఆయన నాయకత్వం. సెకండ్రాబాద్ స్టేషన్కి వెళ్ళి సద్దముద్దలు, భక్షాలు ఒక్కొక్కరికి వచ్చేటట్టు ఇచ్చి జెండా ఊపిన మంత్రి నేను తెలంగాణ గురించి. అది మొదటిది. తర్వాత చాలా సందర్భాల్లో మేము మాట్లాడాము. జయశంకర్ గారితో పరిచయం నాకు బాగా, మా గురువు గారి, ఆయన ఇద్దరు క్లాస్మేట్స్. జయశంకర్ గారిను, ప్రొఫెసర్ జనార్దన్ రావును, ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ముందుకు నేను స్వయంగా తీసుకెళ్ళి, నేను మాట్లాడితే రాజకీయాలు అవుతుంది, మీరు మాట్లాడితే ఒక చెప్పినట్టు ఉంటుంది, వాస్తవాలు, తర్వాత చారిత్రక సత్యాలు రాజకీయ కోణంలో కాకుండా చెప్తారని దీనితో వాళ్ళకి తీసుకెళ్ళాను. అప్పటి వరకు చాలామందికి జయశంకర్ తెలియదు. ఇది తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ రెజల్యూషన్ ప్రవేశపెట్టింది నేనే. అంటే
తెలంగాణ గురించి ఆలోచించి చిన్నప్పుడు కానీ అవకాశం వచ్చినప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ చేశాం. చివరికి సరే స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు నడిచింది. చివరికి ఎప్పుడు గాంధీ, పటేల్, నెహ్రూ అండ్ సుభాష్ బోస్ ఆ 10 సంవత్సరాల్లో ఊపందుకున్నది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ కేసీఆర్ వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునే పరిస్థితి, ప్రజల్లో చైతన్యం, తర్వాత ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న పార్టీ 6 సంవత్సరాలు అధికారంలో ఉండి మరో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా చేయని నేపథ్యంలో తీసుకొచ్చారు. కాబట్టి పేరు తెలంగాణ. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ మీదంతా కాంగ్రెస్ ప్లాట్ఫామ్ అని తెలంగాణ ఉద్యమం అంతా పనిచేశారు మీరు. చేశాం. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది నా ప్రశ్న. ఎలా అనిపిస్తుంది ఈ ఏడాది పాలన? నేను మాట్లాడితే రాజకీయాలు అవుతాయేమో. మీరు రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులే కానీ నేను రాజకీయాలకు భిన్నంగా వాస్తవాలు చెప్పడితే సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే రాజకీయాలు ఇట్లా మాట్లాడతారు, వాళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళకి ఇట్లా అంటారు అని అంటారు. బట్ నేను మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల ముందు మనం ఏం మాట్లాడాం, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నాం, అధికారంలో వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడుతున్నాం, దీనికి ఏముంది అనేది ఆలోచించమని కోరుతున్నాను. ఇందులో రాజకీయం లేదు కదా. నేను ఈ మాట మాట్లాడితే రాజకీయం కాదు కదా. నేను ఒక్కటే ప్రశ్న, మీరు అన్నారు ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు ఉన్నాయో గతంలో టీడీపీ పరిపాలించింది, తర్వాత కాంగ్రెస్ పరిపాలించింది, కేసీఆర్ గారు వచ్చారు పరిపాలించారు. కానీ పేదల సంక్షేమ కార్యక్రమాలు మొదటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి, మీరు వాటికి ఆటంకం లేకుండా కొనసాగిస్తారా, చెప్పగలుగుతారా, ధైర్యం ఉందా? రెండవది, సరే ఎన్నికలప్పుడు చాలా మాట్లాడతాం, 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఓకే చేశారు. ప్రజల మనసును లో స్థానం కల్పించుకోవడానికి, నమ్మించడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వేరే అంశం. మనం ఎన్నికలప్పుడు మాట్లాడతారు రాజకీయ పార్టీ. నేను అడిగేది ఈ మూడిటికి 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు మొత్తం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా? నా దగ్గరికి అయితే ఎట్లాగూ రారు, నన్ను రమ్మన్నారు, 2 లేదు. కనీసం మీకైనా చెప్పాలి కదా. మీడియా మీరు అడిగితే చెప్పాలన్నా వద్దా? చెప్తారా? ధైర్యం ఉందా? ఇది అయిపోయిందా? మూడవది, వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి కొత్త కొత్త స్కీమ్స్, ఓ విజనరీ అప్రోచ్, తప్పు కాదు. కానీ మూసీ ప్రక్షాళన 1,55,000 కోట్లు 6 సంవత్సరాల్లో, 24 లక్షల ఇండ్లు 4 సంవత్సరాల్లో, ఇదంతా అవుతుంది 24 లక్షలకు, అదొక 1,40,000 కోట్లు ఏదో అవుతుంది, కొద్దిగా ఎక్కువ తక్కువ పర్వాలేదు. మూడవది 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్, దానికి ఎంత అవుతుంది? 6 రూపాయల మెగావాట్ వేసుకున్న 1,20,000 కోట్లు. ఇది 4 సంవత్సరాలు. అంటే ఈ 4-5 సంవత్సరాల్లో ఈ మూడింటికే అది 1,55,000, ఇది 1,20,000, 275, ఇది ఒక 1,60,000, 4 లక్షల కోట్ల పైచిలకు అవుతుంది. 5 సంవత్సరాలకు వేసినా కానీ ఎంత అవుతుంది? సరే అవుతుంది, సంవత్సరానికి 85,000 కోట్లు. నేను అనేది అవి కొనసాగిస్తారా? మీరు చెప్పిన వాటికి ఎంత అవుతుందో చెప్తారా? ఇప్పుడు విజనరీ పూర్వకంగా మేము చాలా గొప్పగా చేస్తామని చెప్పేవాళ్ళు దీనికి ఇంత అవుతున్నది కదా, ఈ అమౌంట్ ఆ అమౌంట్ కలిపి మీరు చేయగలుగుతారా? చెప్పగలుగుతారా? లేలే చెప్పగలుగుతారా? మీరు చెయ్యరు అంటే నేను రాజకీయం వీళ్ళకి ఇట్లనే అంటారు. మాకు ప్రజల ముందుకు వచ్చి మేము గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తాము. 150,000 కోట్లు మూసికి పెడతామని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? అంతా వచ్చింది. ఎవరో బయట మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడాలా, క్యాబినెట్ మాట్లాడాలా, ఎవరు చెప్పాలా అఫీషియల్గా? అవునా? చెప్పలా. చెప్పలేదా? లేదు, 150,000 కోట్లు మూసికి పెడతామని ఎక్కడ చెప్పలా. ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమున్నది వేరు విషయం, అది ఎందుకు వచ్చింది ప్రాజెక్ట్ రిపోర్ట్లో తక్కువ అనేది వేరు విషయం. కానీ మొదటి నుంచి ప్రచారం చేసింది అదే కదా. ఒక్క నిమిషం మీరు దీన్ని అడుగుతున్నారు కదా, నేను ఒకటి అడుగుతా. 93,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 3 బరాజులు చిన్నవి, అంతా కలిపితే 7,000. ఒక్కొక్క పిల్లర్కి ఎంత అవుతుంది? 100-120 కోట్ల కంటే కాదు. 3 పిల్లర్లు కుంగిపోయినందుకు 350 కోట్లు నష్టం. బేసికలీ 350 కోట్ల రూపాయల నష్టం అయితే
93,000 కోట్లు మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ పైప్ లైన్లు ఇవన్నీ కలిపి చేసిన 93,000 కోట్లల్లో 1,00,000 కోట్లు తిన్నామని చెప్పింది ఎవరు చెప్పారు? మేము చెప్పామా? అన్ని పార్టీలు లేదు, అన్ని పార్టీలు కాదు. బీజేపీ కాంగ్రెస్ రెండు మాట్లాడారు. అదే అన్ని పార్టీల సంగతి వద్దు. మనం 1 సంవత్సరం కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నాం. ఇదే లీడర్లు అది మాట్లాడారా లేదా? మాట్లాడారు. 200-300 కోట్లు నష్టం అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకొని ఇంకా 8,000 కోట్లు 5,000 కోట్లు మంచులు తీసుకొస్తామని చెప్పే బాబత్ తర్వాత దాని గురించి మాట్లాడడం. కానీ 200-300 కోట్ల నష్టానికి 1,00,000 కోట్లని ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారా లేదా? మీరే కాదు, దండుకున్నారు. ఎన్నికల ముందు ఒక్క నిమిషం దయచేసి, ఎన్నికల ముందు మీ నాయకుడు ఎవరు రాహుల్ గాంధీ ఆయనతో చెప్పించారు. ఆయనకు తెలుసు లేదో నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడారు, బయట మాట్లాడారు. మరి దీనికి అర్థం ఏంటి? వాళ్ళ దారిలోనే మీరు పోతారా? వాళ్ళ దాంట్లో 90,000 కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. మనం అసలు లేని డిపిఆర్ లేని మూసీకి 150,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం చేస్తాం. మేము అనలేదు, వాళ్ళు అంటేనే మేము చెప్తున్నాము. మీ పత్రికల్లో వచ్చింది, మీ ప్రచార సాధనలో వచ్చింది. లేకుంటే నాకు కలగన్నానా? లేకుంటే ఆయన నాకు చెప్పాడు. ప్రభుత్వం అవునా? ప్రభుత్వ పరంగా అంటే ఇది ప్రభుత్వ పరంగా అయిందా? అంటే దుష్ప్రచారం చేయడానికి చేసే ఎత్తుగడలు ఇప్పుడు లేదంటున్నారు. ఇప్పుడు లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీ పైన, మీ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తే ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. మేము అది చేయట్లేదు. పత్రికల్లో వచ్చింది ఖండించమనండి. ప్రభుత్వ పరంగా ఇవ్వాలంటే పేపర్, వైట్ పేపర్ మేము వద్దన్నావా? చాలా చాలా వైట్ పేపర్లు పెట్టారు కదా. నువ్వు 24 లక్షల ఇండ్లకు ఎంత అవుతుందో చెప్తావు ఉన్నది లెక్క. అదేవిధంగా 20,000 మెగావాట్లకు ఎంత అవుతుందో తెలుసు. 17 లక్షల ఎకరాలు 4th సిటీకి కావాల్సిన దానికి ఎంత అవుతుందో చెప్పవు. తర్వాత దీనికి ఎంత అవుతుందో కూడా బయటకు వచ్చి గింతే అవుతుంది గిదే చేస్తామని ఎందుకు చెప్తలేరు? అయ్యో, మీరు కన్ఫ్యూజ్ చేశారు. మొత్తం ప్రచారం అయింది. ఎవరన్నారు, ఎందుకన్నారు, ఎప్పుడన్నారు అనేది మనం తీస్తే వస్తుంది మీడియాలో. సరే, ప్రభుత్వంగా డెసిషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా దాని గురించి మాట్లాడదాం. బట్ చాలా సంతోషం, చాలా సంతోషం. ఏది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడదాం. అంతే కదా, ప్రభుత్వం బయట వచ్చిన వార్తలన్నీ మనం మాట్లాడలేం కదా సార్. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అదే కోవలో ఉన్నారు అంటున్నాను నేను. సో వాళ్ళు పోయిన దారిలోనే మీరు పోవడం అనేది కరెక్ట్ గా. మేము వాళ్ళ దారిలో పోవట్లేదు. మేము వైట్ పేపర్ ఇమ్మంటున్నాము. మేమేమన్నాం? కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మీరు కొనసాగిస్తారా లేదా అంటున్నాం. తప్పేం కాదు. కాదు ఈ 5, 6, 420కి ఎంత డబ్బు అవుతుందో వచ్చి చెప్పమంటే తప్పేం కాదు. అదే కోవలోనే ఇది మాట్లాడారు. గడిచిన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు మీరు చాలా బాగా ఎవరు పర్టికులర్. ఓకే, 155,000 కాదు, 2 కోట్లు 3 కోట్లు అవుతుందని నేనంట. పోనీ పర్వాలేదు. మరి 24 లక్షల ఇళ్లకు 20,000 మెగావాట్లకు ఎంత అవుతుందో అది తెలియదా ఎవరికి? కాదు, 17,000 ఎకరాలకు ఎంత అవుతుందో తెలియదా? మరి ఈ డబ్బు అదనమా కాదా? ఈ 4 ఏళ్లలో 5 ఏళ్ళు. మరి అటువంటిప్పుడు నో ఇక్కడ మీ ఒత్తిడి వల్ల అసలు సమస్య పోతున్నది. ఒక్కదాని మీద ఓకే, వాళ్ళు ఊరికనే డొనేషన్లు తీసుకొని చేస్తుండొచ్చు, చేయమని నాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వానికి ఖర్చు లేకపోతే. కానీ అది అని ప్రచారం జరిగిన తర్వాత నాయకుల ద్వారా వచ్చింది, మీలాంటి వాళ్ళు వార్తాపత్రికలు వచ్చిన తర్వాత మాకు తెలిస్తే మేము అంటున్నాం. అది కాదంటే కాదు, ఓకే, నో ప్రాబ్లం. కానీ మిగతా దానికి 24 లక్షల ఇండ్లకు, 20,000 మెగావాట్లకు, 17 లక్షల ఎకరాలకు, తర్వాత మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ సిటీకి 7,000 కోట్లు. మరి వీటికి ఎంత డబ్బు అవుతుందో తెలిస్తే ఈ 4 ఏళ్లలో అంత డబ్బు అదనంగా. సో అధికారంలో రాకముందే కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ పైన నాలెడ్జ్ లేకుండా హామీలు ఇస్తోంది కాంగ్రెస్ సర్కారు, అటువంటి ప్రయత్నాలు చేస్తుంది చెప్పదలుచుకున్నారు. నేను చెప్పిన మీరేమనుకుంటే నాకేం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంబంధించి శ్వేతపత్రాలు అడుగుతూ ఉంటాం. జనరల్గా ఏమేం చేశారంటే శ్వేతపత్రాలు అడుగుతుంటాం. బట్ ఇప్పుడు మీరు ప్రభుత్వం 4 ఏళ్లలో ఖర్చు పెట్టబోయేదానికి సంబంధించిన డబ్బులు ఎంతో చెప్పండి, శ్వేతపత్రం ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అందరికి 3 ఎకరాలు దళితులకు భూములు ఇస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి డిపిఆర్ ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఎంత ఖర్చు అవుతుందని చెప్పలేదు? అందరికి ఇస్తామని చెప్పారా? ఒక్క నిమిషం, అది ఇప్పుడు అది రాజకీయ పార్టీల వైఫల్యాలు. ఒకవేళ మేము అందరికి ఇస్తాం, ఇప్పుడు 24 లక్షల ఇళ్ళు ఇస్తామంటే అది కరెక్టే కదా. ఎంత అవుతుందో చెప్పాల్సిన బాధ్యత లేదా?
ఎలిజిబిలిటీ అట్లా కాదు, అది కాదు. డబుల్ బెడ్రూమ్లు మొత్తం 20 లక్షలు ఇస్తామని చెప్పిరా, 30 లక్షలు ఇస్తామని అర్హులైన చెప్పిరా. వాళ్ళంటే అర్హులు ఉన్నారు కదా, అప్లై చేసిన వాళ్ళు 20 లక్షల పైన అయితే ఉన్నారు. అర్హులు అందరూ ఉంటారు. అర్హులు ఉన్నంత మాత్రాన అందరికీ ఇదే సమయంలో ఒకటే రోజు ఒకటే సంవత్సరం ఇస్తామని ఏమైనా ఉందా? ఆ టెన్యూరే కదా, అరే, 5 ఏళ్లే కదా. 5 ఏళ్ళయ్యా, 5 కొనసాగుతాయి. ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి? ఇరిగేషన్ ఉన్నది, ఎప్పుడు నాగార్జున సార్ ఎప్పుడు కట్టాం, ఎన్నేళ్ళు పట్టింది? 1964 ఏదో. సరే, అది వేరే ప్రాజెక్ట్, వేరే ప్రాజెక్ట్. అవునయ్యా, ప్రాజెక్ట్ మే డిలే. ప్రాజెక్టులు కొనసాగుతాయి. ఇరిగేషన్ 23 లక్షల ఎకరాలకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇరిగేషన్ ప్రాజెక్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కాదు కదా. మీరు బాగున్నారయ్యా. ఇప్పుడు ఒక పథకం పెట్టాం, పథకం పెడితే 100% ఈ సంవత్సరం ఇస్తామని చెప్తే అప్పుడు తప్పు పట్టండి. ఇది ఒక మంచి సంకల్పం. సరే, ప్రభుత్వ పరంగా మేము చేస్తామని చెప్పారు, కానీ ఇగో ఈ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అని చెప్పారా? ప్రభుత్వాలు చెప్తాయి, మీరు చాలా ప్రభుత్వాలు చూశారు కదా. ఎవరో చెప్పింది కాదు, ఈ పార్టీ చెప్పిందా, కేసీఆర్ చెప్పిందా? అది ప్రశ్న. ఏమని? ఏది? మేము 4 ఏళ్ళలో కడతామని చెప్పారా? ఎవరన్నారు? మీకు చూపిస్తాను నేను. తప్పు. మీ గడిచిన జిహెచ్ఎం సెలక్షన్, అంతకంటే ముందు జిహెచ్ఎం సెలక్షన్ హైదరాబాద్ లోపల 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, హైదరాబాద్ బయట ఇంకో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవి కట్టిన తర్వాతే నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పారు ఆయన. ఇక్కడ ఇప్పటి వరకు 75,000 ఏదో కట్టారు కదా. కట్ల 2 లక్షలు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో మీరు మొత్తం ఖండించదలుచుకుంటే నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు 4 ఏళ్ళు అట్లా ఒక్క నిమిషం, ఇది ఎందుకు కట్టలేరు? మీరు 1,00,000 ఇండ్లే కట్టలేదు, వాళ్ళు 24 లక్షలు కడతలేని ఎట్లా అంటున్నారు అని అడిగిరా? అది కాదు, మీరు అడుగుతారా? స్కీమ్ స్టార్ట్ కాలేదు. కాదయ్యా, కాదు, 4 ఏళ్ళలో కడతామన్నారు, కట్టగలుగుతారా? ఇది ఎందుకు అడగరు? అది కాదు, వాళ్ళు 1,00,000 కట్టలేదు, మీరు 24 లక్షలు కడతారు, ఎందుకు కడతలేరు? కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు అడుగుతాం సార్ ఆ ప్రశ్న. బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు ఏదో కావాలని టైం పాస్ చేయడానికి కాదు. ఓ ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లకి ఏ బడ్జెట్ ఎంత ఇస్తామని చెప్తుందా? చెప్పాలి కదా. మీరు చెప్పారు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు? చేస్తామన్న దానికి ఎంత అవుతుందని తెలుసుకొని కొంత ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తారు. అంతే కదా, ఆ బడ్జెట్ లో మనం పెట్టుకుంటూ టైం ఫ్రేమ్ పెట్టి చేయకపోతే తప్పు కదా. డెఫినెట్ గా. మరి అదే అడుగుతున్నా. నువ్వు 5 హామీలు, 6 హామీలు, 420 హామీలు, మొత్తం డబ్బు ఎంత అవుతుంది కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మీరు. డబ్బులు అంచనా లేకుండా హామీలు ఇస్తున్నారు. ఇక అంచనాలు ఉన్నాయో లేదో అది మీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. మీ అనుభవంలో మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? మాట్లాడితే ఏడాదిలో చేసిన ప్రోగ్రామ్ సంబంధించి ఏం చెప్తారు? ఈ ఏడాదిలో మేము 22,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని ఒక సక్సెస్ స్టోరీగా కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటోంది. ఉచితంగా మహిళలను బస్సులో తిప్పుతున్నామని చెప్తోంది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తోంది. సో ఇవన్నీ మా సక్సెస్ అని కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది. ఇది సక్సెస్ అయితే ఇంతకుముందు ఇచ్చిన పెండింగ్లో పెడితే సక్సెస్ అవుతా? ఇక్కడ నోరు కొట్టావు, రైతు బంధు ఇవ్వలేదు, మాట చెప్తున్నాను. తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ ఇవి ఇంతకుముందు చేసిన ఇస్తలేవు, అది బంద్ చేసి ఇది ఇచ్చి ఇది గొప్ప అని అంటే ఎట్లా? అయ్యో, నువ్వు ఇవి ఇచ్చుకుంటూ ఇస్తే దండం పెడతాం, ఇంకా తొందరగా చేయవా అంటాం, వద్దంటామా? ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల కోసమే కదా. కానీ ఇక్కడ నోరు కొట్టి ఇక్కడ ఇచ్చి ఇది గొప్పనా? అది సో రైతు రుణమాఫీ క్రెడిట్ ఇవ్వరా కాంగ్రెస్ సర్కార్కి? క్రెడిట్ తీసుకోమని నేను వద్దంటామా? ఇవ్వద్దంటామా? ఎవరైనా వద్దంటారా? 22,000 కోట్లు మొత్తం 10 ఏళ్ళలో. 22,000 అసలు 78,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన దాని గురించి మాట్లాడరు. 78,000 కోట్లు అంతేనా కదా, అది మాట్లాడరు. 22,000 కోట్లు 22,000 కోట్లు అందరికి పోయిందా? మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాదు, ఇక అసెంబ్లీలో ఆయన 78,000 కోట్ల రూపాయలు 78,000 కోట్ల రూపాయలు రైతు బంధు మీరు ఇస్తే అందులో 25,000 30,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయిందండి. అవునా? అన్ని చెట్లు పుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వాళ్ళందరికీ ఇచ్చారని చెప్తున్నారు. మీ ఆన్సర్ ఏంటి? అవును, ఆన్సర్ కాదు. నువ్వు 25,000-30,000 కోట్లు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుందా? మీరు లెక్కలు చేయండి, ఉన్నాయి అందరికి ఇచ్చారు. రైతు అనే భూమి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. అది మంచిదా చెడ్డదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏదైతే వీళ్ళైతే దోచుకొని తినలేదు కదా, ప్రభుత్వం తీసుకోలేదు కదా, ప్రజలకు ఇచ్చాం. ప్రజల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్నారు. 5 ఎకరాల నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాట్ ఈవెన్ 5%. ఐ హ్యావ్ ఆల్ ది డేటా. సరే, 5% ఎక్కువ ఇచ్చిండొచ్చు. అది ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇవ్వకపోతే డిసిషన్ తీసుకున్న లోపల జరిగే ఆలస్యం, ఎవాల్యుయేషన్ చేసే సందర్భం, దాంట్లో వచ్చే సాధక బాధకాలు, దాంట్లో వచ్చే వ్యవస్థాపరంగా, పరిపాలనా పరంగా, అధికారుల పరంగా అమలు చేసే దాంట్లో వచ్చే చిక్కులు, వీటన్నిటి కాస్ట్ 30,000 కోట్ల
ఆయన అన్నది మీరంటే నేనేమనాలా? అసెంబ్లీలో లే, లే. అన్నికాడు ముఖ్యమంత్రి అరే, చెప్పిన మాట. అసెంబ్లీలో చాలా మాట్లాడాడు. ఏమైనా ఆడవాళ్ళ మీద మాట్లాడలే? అది చెప్పరు మరి. అసెంబ్లీలో మాట్లాడింది నిజమా? అసెంబ్లీలో 1,00,000 కోట్లు తిన్నామని మాట్లాడింది కరెక్టా? No. ఎందుకు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? I said no. అది కాదు, మీరు ఆయన అసెంబ్లీలో మాట్లాడినన్ని చక్కటి మాటలు వాస్తవాలని మీరు అనుకుంటే నేనేం చేయాలి? నేను అనుకోవట్లే, మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన చెప్పారు ఇట్లా మీరు నన్ను చేశారు. అడిగేదాకా మీకు తెలియదా ఇవన్నీ? ఎందుకయ్యా నన్ను అడిగేదాకా మీకు తెలియకపోతే మీరు ఈ మీడియాలో ఎందుకు, మేము మీ ముందు ఎందుకు? మీ పార్టీ, మీ సర్కార్ పైన, మీ పార్టీ పైన ప్రజలు అడిగిన ప్రశ్నకు నేను చెప్తున్నా. కానీ మీరు ఆయన అన్నాడు కదా అని అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. అయితే దాని గురించి నన్ను మాట్లాడమంటారా? పిచ్చి మాటలకు ప్రజలకు అబద్ధాలు చెప్పింది కదా, అట్లా కాదు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారు, ఇది నిజమని మీ పార్టీకి మీరు చెప్పుకోవాలి కదా సార్. మేము ఎప్పుడు రోజు మాట్లాడుతూనే ఉంటాం అదే కదా. అడుగుతున్నా నేను. మీరు మీడియాలో ఉండి మీకు తెలియదంటే ఐఎమ్ సారీ. ఆన్ మై ప్లాట్ఫామ్ ఒకసారి చెప్పండి అదేంటో. మీ ప్లాట్ఫామ్ మీద ఏ ప్లాట్ఫామ్ అయినా మీకు తెలియకుండా తెలియదని ఇట్లా అడిగి ప్రచారం చేయడానుకున్నారా మీరు ఇక్కడ? ప్రజలకు మీరు ఇట్లా ప్రచారం చేయడానుకున్నారా? దానికోసమేనా మీ ఇంటర్వ్యూ? ఐఎమ్ సారీ, దానికోసమేనా మీ ఇంటర్వ్యూ? ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధం అయితే ఎలా అబద్ధం అని ఐఎమ్ సారీ. ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధం అయితే ఎలా అబద్ధం అని అడుగుతున్నాను. ఏ పర్సన్ లైక్ మీ, ఐ డోంట్ వాంట్ టు డిబేట్. ఐ డోంట్ వాంట్ టు డిబేట్. ఇది గిచ్చి జనంలోకి పోయే ఉద్దేశం అసలు లేకపోతే ఏంటయ్యా? మీరు 20 సంవత్సరాల అనుభవం పెట్టుకొని ఆయన అసెంబ్లీలో మాట్లాడి ఎన్ని మాట్లాడాడు? దాని గురించి ఏం మాట్లాడలేదు. ఆయన అన్నాడని చెప్పి నన్ను అడుగుతున్నారు అంటే నేను కాదని చెప్పాలి. మీ పార్టీ వర్షన్ ఏంటి? పార్టీ వర్షన్ ఏంది? మీరు ఇవన్నీ అట్లా కాదు. పార్టీ వర్షన్ ఇప్పటిదాకా అసెంబ్లీలో కానీ బయట కానీ మీరు వినలేదా? విన్నారు సార్, మీతో చెప్తాను, మీ సీరియల్ తప్పని అంటున్నా కదా. అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు, దొంగ మాటలని మాట్లాడుతున్నారు. ఇది నేను ఇట్లా దొంగ మాటలు అన్నాడని ప్రచారం చేసుకుంటే మీకు మంచి రేటింగ్ వస్తుంది. ఇగో సబ్జెక్ట్ మీద, వాస్తవాల మీద, ప్రజల పరిపాలన మీద, ప్రజల అవసరాల మీద ఒక మంచి ఉద్దేశంతో ఎలా ఉంది అని చర్చిస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు సార్ రేవంత్ రెడ్డి పేదిస్తే కోపం వస్తుంది మీకు? నాకెందుకు కోపం వస్తుంది మరి? కాదు, ఆయన 30,000 అన్నాడు. ఆయన 30,000 అన్నది మాత్రం గుర్తున్నది, కానీ అన్ని దొంగ మాటలు మాట్లాడింది ఏది గుర్తులేదు మీకు. అదే ఇప్పుడు ఆగు ఒక్క సారీ, యూ మే థింక్ ఆఫ్ ఎనీథింగ్. అది కాదు, ఆయన ఏదో 30,000 కోట్లు మాట్లాడినా అదేదో మంచిదని మీరు అనుకున్నట్టుగా. అరే నేను ఎందుకంటా, మరి మిగతా ఎందుకట్లేవు? ఆడవాళ్ళని తిట్టాడు, మిగతా వాళ్ళని తిట్టాడు, కేసీఆర్ ని తిట్టాడు. 1,00,000 కోట్లు కాళేశ్వరం పెట్టారు అంటే నేను రాంగ్ అని చెప్తున్నా. నేను మీరు ఖర్చు పెట్టింది 93,000 మీరు రైట్ అంటే రైట్, రాంగ్ అంటే నేను అట్లా నా పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చెప్పింది కరెక్టే కదా, 93,000 కోట్లు మొత్తం డిపిఆర్ కాళేశ్వరంది జరిగింది. డిపిఆర్ కదా ఎక్స్పెండిచర్ జరిగింది. 1,00,000 కోట్లు తిన్నారు వాళ్ళు మాట్లాడింది తప్పు. జనాలకు అర్థమవుతుంది కదా, నంబర్స్ తెలుస్తున్నాయి కదా. అవునా, నంబర్ తెలుస్తుంది కదా. ఇప్పుడు 30,000 పెట్టింది అనేది కరెక్ట్. 30,000 అని ముఖ్యమంత్రి అంటున్నారు సార్, అంటున్నారు. ముఖ్యమంత్రి చాలా అన్నాడు, వాటి మీద అడగండి మొదలు. ఇది నేను ఊరుకుంటా, ఐఎమ్ సారీ. 30,000 మీరే రైటు, ఆయనే రైటు. నో చర్చ ఏంటి? పరిపాలన మీద ఆయన అన్నాడు కాబట్టి నిజం అనుకోని మీరు అడిగేది, మిగతా విషయాల మీద ఎందుకు చర్చించారు? మిగతా కూడా మాట్లాడతాం దాని తర్వాత. ఇప్పుడు రైతు బంధు, మీరు రైతు రుణమాఫీ మీరు చెప్పింది, రైతు బంధు డబ్బులు ఆపేసి రుణమాఫీ చేశారని మీరు చెప్పారు, అంతే కదా? రైతు బందే కాదు, మిగతా చాలా బంద్ చేశారు కదా, కొనసాగుతలేవు కదా. అందుకే నా ఫస్ట్ పాయింట్ ఏంది, కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా చెప్తాడా? అడిగారా మీరు? ఆయన ఎప్పుడైనా చెప్పాడా? ఒక్క నిమిషం దయచేసి, ఆయన ఎప్పుడైనా చెప్పాడా మేము గతంలో పేదలకు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ చేస్తామని చెప్పాడా? లేదు. ఈ మూడింటికి ఎంత డబ్బు అవుతుందో చెప్పాడా? ఇప్పటివరకు చెప్పలేదు. తర్వాత ఈ 4 ఏది 24 లక్షల ఇళ్ళు, 20,000 మెగావాట్లు, 17,000 ఎకరాలు ఎంత అవుతుందో చెప్తాడా? లేదు. మరి అవన్నీ ఏది చెప్పకుండా అందుకే 1 yearలో ఏమైందని చెప్పడానికి, ప్రజలకు తెలవడానికి నేను చెప్పేది ఇది. నేను ఇంకా వేరే రాజకీయం నిరుద్యోగం సంబంధించి లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి నిరుద్యోగం అనేది చర్చ. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అని మీరు అనుకున్నారు అనే చర్చ ఉంది. చర్చలు మస్తుగా అవుతాయి. ఇగో ఇట్లా ప్రశ్నలు అడుగుతారు, ఎవరో చెప్తారు, దాని మీద మనం మాట్లాడుతాం. నిరుద్యోగులకు సంబంధించి ఏడాది కాలంలో నిరుద్యోగులకి కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది అంటే ఏం చెప్తారు? ఈ ఏడాది కాలంలో నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే, ఎలా మోసం చేసిందనా, లేదా పని చేసిందనా, ఏమనుకుంటారు మీరు? అంతకుముందు తయారు చేసి రెడీగా ఉన్నాయని ఇచ్చారు. దురదృష్టం, ఒక ఏఈకి జెన్కోలో అపాయింట్మెంట్ వస్తే అది 100లో 200లో ఏదో ఇచ్చుంటారు. అది కూడా ఇవాళ అనుకోని ఇవాళ వెంటనే ఇచ్చేది కాదు. గతంలో పునాదులేసి అనుమతులు తీసుకొని చేసిన దానికి ఒక ఏఈకి రాష్ట్రంలోని 3 మంత్రులు, ఒక సలహాదారుడు,
ఫోటోలు పెట్టి ఇచ్చి ప్రచారం చేసుకునే దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో చెప్తే బాగుంటుంది. కాదు, ఒక ఏఈ పోస్ట్ అపాయింట్మెంట్ లెటర్. లెటర్ వీళ్ళు లక్షలు ఉద్యోగాలు ఇస్తే మంచిది అని అంటారు. నేను వద్దంటలేను, చేయండి. సో మీరు పునాదులు వేయండి, తీసుకురండి. గతంలో ఏం జరిగిందనేది చారిత్రక అంశాలు ఉన్నాయి, డేటా ఉంది. ప్రభుత్వంలో ఏం చేశారు, ప్రభుత్వంలో 2,20,000 ఉద్యోగాలు ఉంటే 1,68,000 వరకు ఇచ్చారు. మిగతా 40,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో. అది వివిధ స్థాయిలో ఉన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. ఎవరైనా చూడదలుచుకుంటే చూపించవచ్చు. రైట్. ఇంకొక ప్రధానమైన విమర్శ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జనరల్గా కేసీఆర్ గారి పైన రిపీటెడ్గా ఈ మధ్య కాలంలో చేస్తున్న విమర్శ ఏంటంటే, ఏమైపోయాడు కేసీఆర్, ఎక్కడున్నారు, ఎందుకు బయటికి రారు అని. ఇగో ప్రజలు అవకాశం ఇచ్చారు. అది కూడా ఎంత, 1.8%. లిటిల్ మార్క్స్. అదే 0.1% అయినా 1.8 అయినా 18% అయినా మద్దతుగా మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నాయి, ప్రజలకు నమ్మారు, ఇచ్చారు. వాళ్లకు అవకాశం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు 1 yearలో చెప్పిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇంకోటి, ఎవరయ్యా కేసీఆర్, ఎవరయ్యా రేవంత్? అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుతున్నాడు, బయట ఏం మాట్లాడాడు? బయట ముందు ఇప్పుడే పోయి మాట్లాడాలా, ఇప్పుడే పోవాలనా, ఇప్పుడే సమాధానం చెప్పాలనా? ఎవరయ్యా కేసీఆర్? ఈ దేశంలో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ 14 సార్లు ప్రజామోదంతో గెలిచిన వ్యక్తి ఎవరు లేరు. జ్యోతిబాసు, తర్వాత కరుణానిధి 12 సార్లు 13 సార్లే, ఎవరు లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు చూడగొన్న ఆయనను ఏమని మాట్లాడావు? నీ చరిత్ర ఎంత, నీ కథ ఎంత, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఏ పార్టీలో ఉన్నావు, ఏం చేశావు? నీ మాట్లాడినందుకు రావాలా? నువ్వు చేయి, నువ్వు చెప్పినవని చేయరాదు. మేము మాట్లాడుకుంటే మీకే మంచిది కదా. అయ్యో, మేము మాట్లాడుకుంటే మీకే మంచిది కదా. మరి దేనికి రమ్మనుడు? చిల్లర మాటలు మాట్లాడేందుకు దేశంలో ప్రజాస్వామ్యంలో అత్యంత ఎక్కువ సార్లు ప్రజాదరణ పొందిన వ్యక్తి నీ ముందడికి వచ్చి కూర్చోవాలనా? నువ్వు చేయకపోతే మేము చూసుకుంటాం. సో రాకపోవడానికి రీజన్ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష. అంతే. ఏమైనా మర్యాద ఉండి ఏమైనా చేస్తుంటే, ఇప్పుడు నిన్న ఏదో ఇనాగురేషన్ అయింది, ఫ్లైఓవర్ ఈయన చేశాడా? పెద్దగా అది చేస్తేనే కదా, ఓ 4 ఏళ్ళు 3 ఏళ్ళు పని అయితేనే కదా అయ్యేది. ఈయన చేసిండా? దాంట్లో ఎవరి పేరు పెట్టావు? సరే, కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు చాలా ప్రేమ ఉంటుంది. పివి గారి పేరు రాదు, అడిగి బోరు. అంబేద్కర్ పేరు రాదు, ఆ విగ్రహానికి బోరు. కానీ మన్మోహన్ పెట్టారు. ఓకే, ఒక మంచి వ్యక్తి, మీరు చేశారు. కానీ అక్కడ ఏమన్నా గత ప్రభుత్వంలో ఇది చేశారు అనే మాట ఎప్పుడన్నా వచ్చిందా నీ నోటికి? మేము ఇంకా చేసుకుంటాం, వాళ్ళు చేశారు, ఇది ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఇంకా చేస్తున్నామని చెప్పుకో వద్దన్నమా. ఈ చిల్లర మాటల కోసం ఆయన దగ్గర నిలబడి కూర్చోవాలా, వినాలా? అట్లా ముఖ్యమంత్రి కదా సార్. అరే ముఖ్యమంత్రి కదా, మేము కాదన్నామా. అందుకే నోరు మూసుకొని మీరు చేయండి, మీరు ప్రజలకేం చెప్పిందో చేయండి, చూద్దాం అంటున్నాం. మేము కాదంటున్నావా? అవునాయా? ఇగో ముఖ్యమంత్రిగా మాట్లాడితే మాట్లాడతాం, ముఖ్యమంత్రి ఓ చిల్లర మనిషిగా మాట్లాడితే ఏం చేస్తాం? ఆ చిల్లరకు దిగాల? అందులో ఎవరు? నీ అనుభవం ఏంది? ప్రజామోద ముద్ర నీకెంతున్నది, అవతల వాళ్ళకి ఎంత ఉంది? ఇదా గౌరవం ఇచ్చేది? ఎవరికైనా ముఖ్యమంత్రి. సరే, ముఖ్యమంత్రి కాదన్నా, మీరు బాగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి నేను కాదంటే కదా. ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే వస్తారు ఎవరైనా. అది మాట్లాడరు మీరు, ఆ పాయింట్ తీసుకోరు మీరు. చెప్తున్నా, ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి భాష పైన అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన భాష కారణంగానే కేసీఆర్ అంటే మీరు చెప్పినట్టు నేను చెప్పాలా? ముఖ్యమంత్రి భాష కారణంగానే కేసీఆర్ రావట్లేదు అనేది మీరు చెప్పిన మాట. నేను అట్లనే, భాష కాదు, అవకాశం ఇస్తున్నాం, చేయండి అంటున్నాం. ఓకే, నీ అనుభవం తక్కువ. అసెంబ్లీకి రాకపోవడం రీజన్ అసెంబ్లీ అవకాశం ఇద్దామనే. అంతే, మరి ఇంకేంది? కాదు, అసెంబ్లీ ఆయన రాలేదు. మిగతా 2 నాయకులు బడ్జెట్ మీద 2.5 గంటలు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా అసెంబ్లీలో సమాధానం ఇచ్చారా, వివరణ ఇచ్చారా? మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? కానీ ఆయన వచ్చి కూర్చోవాలా? అది కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు లేవనెత్తిన అంశాల మీద వివరణ ఇస్తే ఈయన కూడా వచ్చి చెప్తే మేము కూడా వివరణ ఇస్తామంటే బాగుంటుంది.
మొదటికే గుండుసున్న పెట్టి అది ఇడిచిపెట్టేసి చిల్లర మాటలు మాట్లాడుతుంటే దానికోసం అక్కడ వచ్చి కూర్చోవాలి. కేసీఆర్ గారు 14 సార్లు గెలిచి ఉండొచ్చు. కేసీఆర్ 9.5 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండొచ్చు. బట్ ఈ రోజు అయితే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టే కదా. నేను కాదన్నా, షుడ్ రెస్పెక్ట్ సీఎం సీట్ కదా. అవును, సీట్కు పోలేదా, కలిసాడు ముఖ్యమంత్రిగా. అది కాదు, మీరు ఇంతగా మీరు ఇంతగా ఈ మాట మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నాడా చెప్పండి ఏడాదిలో? ఏడాదిలో అటువంటి వాళ్ళ ముందట కూర్చోవాలనా? అటువంటి వాళ్ళకు సమాధానం చెప్పాలనా? వినని వారికి మామూలు లీడర్లే వివరణ అడిగితే ఇయ్యనోనివి, దుర్భాషలాడేటోనివి ఆయన ముందుకొచ్చి కూర్చోవాలనా? నడవని ప్రజలు ఓకే కొద్ది రోజులు చేయని. పెద్దవాళ్ళు కేసీఆర్ గారు మాకు వచ్చి సలహాలు ఇవ్వండి అని కూడా అడుగుతున్నాడు కదా. ఇది మాత్రమే గుర్తుంటుంది మీకు. సలహాలు ఇమ్మని ఇప్పుడు అడుగుతున్నాడు. సలహాలు తీసే ఆలోచన, తీసుకునే ఆలోచన నీకున్నదని ఎవరైనా నమ్ముతారా ఈ రాష్ట్రంలో? సో సలహాల కోసం కాదు పిలిచేది, అంతేనా? బదనాం చేయడానికి. ఓకే, అదే 93,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు అని చెప్పే బాపతిది. 300 కోట్లు నష్టం అయితే 1,00,000 కోట్లు తినవని చెప్పే బాపతు. ఇక అంతకంటే నన్ను ఏం చెప్పండి సార్. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం డబ్బులు సిద్దిపేట తీసుకుపోతున్నారు, గజ్వేల్ తీసుకుపోతున్నారు, సిరిసిల్ల తీసుకుపోతున్నారు ప్రచారం అయింది. ఇప్పుడు మీరు ఆ ప్రచారాన్ని కొడంగల్ పైన చేసుకుంటూ వస్తున్నారు. కొడంగల్కి మొత్తం డబ్బులని తీసుకెళ్ళిపోతున్నారు అన్న ప్రచారం. అది ఎవరన్నారు, ఇది ఎవరన్నారు? నేను అది గతంలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది గతంలో సారీ ఐ డిసగ్రీ. నేను చెప్తాను ఎవరన్నారు. గతంలో ఎలక్షన్ రాజకీయాలలో మస్తుగా మాట్లాడతారా? వాళ్ళందరూ చిల్లర మాటలు మాట్లాడు, మన ఇద్దరు మాట్లాడుకుందామా అందాదా? ఏదో ఈయన తీసుకుపోయిందట అందుకోసం దీని మీద మాట్లాడుతున్నారని అదా? సో ముఖ్యమంత్రులు రాష్ట్ర బడ్జెట్ ని వాళ్ళు ఎవరిని మాట్లాడుకొని ఈ 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏమన్నా సాధించిందా లేదా? ఎక్కడ లేదు. మీరు అది మాట్లాడరు, చిల్లర ముచ్చట్లు మాట్లాడతారు. కొడంగలు గజ్వేలు, చిలంగలు గొడవలు. మీకు కావాల్సింది అదే. ప్రపంచంలో ఎన్నడైనా ఎక్కడైనా ఒక ప్రాంతం యొక్క సగటు ఆదాయం 3 అంతలు పెరిగిందా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా కానీ మన దేశంలో కానీ ఒక రాష్ట్ర జీడిపి 3.5 రెట్లు పెరిగింది ఉన్నదా? ప్రపంచంలో ఎక్కడైనా ఏనాడైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 68 లక్షల టన్నుల నుంచి 1,60,000 టన్నుల ఆహారధాన్యం పండించే స్థాయి ఎక్కడైనా ఈ గ్రోత్ ఇంత ఉందా? కారణం ఏంటి? పెరుగుదలకి ఆయన చేసిన పనులు వాస్తవంగా. అయ్యో సో మేము సీటు కొడతా అవుతుందా? లేకుంటే 10 మందిని తీసుకొచ్చి ఉపన్యాసం ఇస్తున్నప్పుడు సపోర్ట్లు కొట్టించుకొని సీఎం అంటే అవుతుందా? ఎవరో చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు నాకేం మీరు చూస్తలేరా? అయ్యో నేను చెప్పాలనా? తెలియని వాళ్ళు చేసే పని అది. ప్రజలకు ముందట కనపడడానికి చేసే ఎత్తుగడలు ఇవి రాజకీయాల్లో నడుస్తున్నాయి. ముఖ్యమంత్రిని పక్కన పెట్టేద్దాం. మీ సహచరుడు, మీతో పాటు మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రి. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే మేము గడిచిన ఏడాది కంటే ఎక్కువ పంట తీసాం ఈ సంవత్సరం అని చెప్తున్నారు ఆయన. ఓహో, మీరు కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం. కాళేశ్వరం నీళ్ళు లేకుండా మేము తీసుకొచ్చాం ఆయన అన్నాడు, దానికి నన్ను అడుగుతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, కాళేశ్వరంతో సంబంధం లేకుండా ప్యాడీ వచ్చిందని ఆయన చెప్తున్నారు. నేను ఇంతకుముందే మాట్లాడాను వేరే సందర్భంలో. ఈయన 12 మాసాల్లో ఏం చేస్తే పెరిగిందట? ఈ ప్రశ్న అడుగుతున్నా మీరు ఎప్పుడు? కొత్త ప్రాజెక్టులు ఒక్క నిమిషం, కొత్త ప్రాజెక్టులు కదా. నువ్వు ఏం చేస్తే పెరిగిందో అడగరాదు రా మొదలు. మళ్ళీ ప్రాజెక్టులు ఈ ముచ్చట్లు ఎందుకు అడుగుతారా? అడిగారా? ఎవరన్నా అడిగారా? ఎక్కడైనా వచ్చిందా వార్త? దురదృష్టం. నువ్వు ఏడాది లోపటి ఇంత పెరిగింది అని చెప్పుకునే స్థాయికి వచ్చినవే, ఏం చేస్తే వచ్చింది అని అడిగితే ఏమన్నా సమాధానం ఎట్లుంటో చూద్దాం. వీళ్ళేం చేయలేదు, విడిచిపెట్టు. నువ్వేం చేసినావు చెప్పు. 12 నెలల ఒక్క నిమిషం. నువ్వు పోయిన రబీలో గోదావరి నీళ్ళు ముంచేశారు. సమ్మక్క సారమ్మ బ్యారేజ్ నుంచి 28 టీఎంసీ నీళ్ళు సముద్రంలో పోయినాయి. దేవాదాల ద్వారా లిఫ్ట్ చేసి ఇస్తే ఎస్ఆర్ఎస్పికి 2కు కొంత ఏది 6 తడి పంటలు చేస్తే ఆ పంట ఇంకా ఎక్కువ పండేది. అది పోయింది, నష్టమైంది. అదేవిధంగా సరే కాళేశ్వరం నీళ్లు రిలీజ్ చేశారు. దానిపైన అన్నారం సుందిల్లా ఉంది, 4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మీరు గేట్లు ఓపెన్ చేసి కిందికి పంపించారు. గేట్లు ఓపెన్ చేసి కిందికి పంపించే బదులు అదే మోటార్లు పెట్టి ఎల్లంపల్లికి పంపితే నీకు మిడ్ మానేర్కి వస్తే ఈ ఏరియా అంతా 4 టీఎంసీల నీళ్ళు వచ్చేది కదా. ఇక ఈయనే
ఎవరు? ఎవరు అదే మీరు అన్నారు కదా ఎవరు ఉత్తమ్ గారు. ఉత్తమ్ ఉత్తమ్ గారు ఆయన జిల్లానేనా నల్గొండ. ఆ? ప్రభుత్వం వచ్చినాకనేనా ఆయన మంత్రిత్వ శాఖ తీసుకున్నాకనే కదా టైలుపాడు నుంచి 4 టీఎంసీల నీళ్లు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయేది. సోయలేదా ఆ? సోయలేదా చెప్పండి. నాగార్జున సార్లో 9 హైడల్ పవర్ ఉన్నాయి. ఒక పవర్ స్టేషన్ ఇబ్బంది టెక్నికల్లో బంద్ అయింది, దాదాపు ఏడాది అవుతున్నది. మీ సెక్రటరీ స్వయంగా ఆగస్టులో పోయి 30 రోజుల్లో రిపేర్ చేస్తే మంచిగుంటుంది, ఇంకొకటి కరెంట్ వస్తుంది, మనకు చీపులు వస్తుంది కదా. అయిందా? నీకు తెలుసా ఎందుకైతే లేదు? ఏంటి సార్ రీజన్? హైడల్ పవర్ అంటే మనకు కరెంట్ ఇస్తున్నాం కదా, అది కాలేదు, అట్లాగే పెండింగ్లో ఉంది సంవత్సరం నుంచి. అంటే ఒక్క నిమిషం, మీరు అధిక పంటలు పండడానికి ఏం చేసిన అనేదానికి సమాధానం వస్తుందా? ఈ 4 వైఫల్యాలు మీ పరిపాలనకు నిదర్శనం కాదా? అటువంటిప్పుడు వాట్ రైట్ యూ హ్యావ్ టు సే దట్ యూ గాట్ ఇట్ ప్రొడక్షన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్. ఎందుకు పెరిగిందో తెలుసా? దాదాపు 40,000 చెరువులు ఇంతో అంతో పూడిక తీయడం వల్ల కొద్దిగా నీళ్లు, కొంత నీళ్ళు, గ్రౌండ్ వాటర్, ఒక్క నిమిషం, గ్రౌండ్ వాటర్ 40-45,000 చెరువులలో కొంత గ్రౌండ్ వాటర్ అయితే కింద గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇది నెంబర్ 1. రెండవది 10 లక్షల పంపు సెట్లు అదనంగా ఇచ్చారు ఈ 9 ఏళ్లలో. ఇంతకుముందు 18-19 ఉంటే ఇప్పుడు 29 అయినాయి. 29 10 లక్షల పంపు సెట్లు అంటే ఒక పంపు సెట్టు కనీసం 2 ఎకరాల కన్నా ఇస్తుందా? అది అదనపు పంటే కదా. తర్వాత జలాలు సద్వినియోగం చేసుకోవడానికి చేసే ప్రక్రియ లోపల సరే ఎస్ఆర్ఎస్పీలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ మనం నీళ్ళు వచ్చినప్పుడు కొంత పంపు చేసి తీసుకునేది ఉన్నది. దానివల్ల అయింది. అంతకుముందు కాకపోవడానికి ఇప్పుడు కావడానికి తేడా ఈ మాత్రం ఎవరికి తెలియదని మేము వచ్చినాక అయింది అంటే మీలాంటి వాళ్ళు కూడా సపరేట్ కూర్చుంటే మేమేం చేయాలి? అయ్యో, అలాంటి వాళ్ళ బాధ్యత మీలాంటి వాళ్ళతో మాట్లాడించడం. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. మాతో మాట్లాడిస్తే వస్తుందా? మీరు చెప్తారు కదా, ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇద్దరు మాట్లాడాను. వచ్చిందా? వస్తుందా? మేమేదో సోషల్ మీడియాలో పెట్టుకుంటాం, చూసేవాళ్ళు చూస్తారు. సరే, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో అరెస్టుల పర్వం, అరెస్టులకు సంబంధించిన చర్చ, కేసులు, కేటీఆర్ గారు అరెస్టుకు సంబంధించి జరుగుతున్న ప్రచారం ఏంటి? ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? చట్టం తన పని చేసుకోవాలి, అంతే కదా. చట్టం అందరికీ సమానం. చట్టాన్ని గుర్తించడం మన బాధ్యత. చట్ట పరిధిలో వ్యవహారం చేయడం బాధ్యతాయుతమైన వాళ్ళకు మరింత బాధ్యత. ప్రభుత్వాల్లో ఉన్న బాధ్యతాయుతమైన వాళ్ళకు మరింత బాధ్యత, అంతే కదా. ఈనాటి రాజకీయాలు జరుగుతుందంటారా? నేను అనుకోవట్లేదు. అధికారంలో ఉన్న వ్యవస్థలను వాడుకోవడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను కాదనే ముచ్చట కాదు. మీరు నా ముందు ఈ ఇంటర్వ్యూలో అన్నా అనకపోయినా మీకు తెలిసేందో అది. అవును, ప్రభుత్వాలు వ్యవస్థలనే వాడుకుంటున్నాయి. సత్యమేవ జయతే. అవును, కాదంటారా? ఎవడన్నా కాదంటారా? కానీ సత్యమేవ జయతేని సత్యమేవ జయతే లాగా ఉంచడానికి చేసే ప్రయత్నం వ్యవస్థ అవసరమా లేదా? ప్రభుత్వాలు ఏజెన్సీలను వాడుకుని అక్రమ కేసులు పెడుతున్నాయి. ఈ కేసులు పెట్టడం అనేది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాది నుంచి స్టార్ట్ అయిందా? ఇంకా ముందు నుంచి కూడా ఉందా? ఆ కేసులు అంత ముందు బీజేపీ సర్కార్ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు, పెడుతున్నాయా లేదా? ఓకే, రాజకీయాలలో ఎంతో అంతో కొంత ఉంటుంది అనేది మనం అనకపోతే కరెక్ట్. మీలాంటి సీనియర్ బాధ్యత లేని వాళ్ళు. అది ఏ మేరకు ఉన్నది అనేది ఒక అంశం. కానీ ఈ సంవత్సరంలో ఇంతగా ఎందుకు అవుతున్నది అనేది దీనికి కారణం వేరే. ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తాము ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజా దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడలు రాజకీయ కోణంలో చేస్తున్నారు. నేను ఇది 8 మాసాలకని చెప్పాను. ఈ రాజకీయ కోణంలో చేసే అవకాశాన్ని ప్రభుత్వానికి కేటీఆర్ గారు ఇచ్చినట్టు కాదా? కేటీఆర్ అట్లా కాదు. ఒక్క నిమిషం, ఇచ్చుడేంది? 55 కోట్ల రూపాయలు కేబినెట్ ఆమోదం లేకుండా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది అవినీతి జరిగిందా లేదా వేరే విషయం. బట్ అది కేబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి కదా, ఆర్బీఐకి తెలిసి ఉండాలి కదా. ఎందుకు పంపించారు అనేది క్రైమ్. ఆ డీటెయిల్స్ అన్నిటికీ మనం పోదాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ అది వ్యవస్థ చూసుకోవాల్సిన అవసరం.
యాజ్ ఎ పాలిటీషియన్ హే ఐ వాంట్ దిస్ ప్రాజెక్ట్ అంటాం, ఐ వాంట్ దిస్ థాట్, ఉమ్, మూసి బాగుండాలి అంటాం. ఉమ్. అయ్యో తప్ప బాగుండాలంటే తప్పు కాదు. తప్పు కాదు కదా. సో వ్యవస్థాపరంగా చేసేది చేయండి, లోటుపాట్లు ఉంటే చేయండి, కానీ క్యాబినెట్ ఇవన్నీ రేపు డిస్కషన్లో వస్తాయి, కోర్టులు చేస్తాయి. నేను మాట్లాడితే ఏదో డిఫెండ్ చేసిన అంటారు, అవును. అది అవసరం లేదు. కానీ అవినీతి జరిగింది అన్నప్పుడు ఎంక్వైరీ చేసుకోమని చెప్పింది టీఆర్ఎస్ఏ కదా, బీఆర్ఎస్ నాయకులే కదా, బీఆర్ఎస్ పార్టీయే కదా. మరి ఇది అంటున్నావు, మేము ఇప్పుడు అంటాం మిగతా వాటిల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నారు, ఇది అన్నోళ్ళు కమిషన్ ముందుకు పోయి ఎందుకు మాట్లాడతలేరు? కాళేశ్వరం కమిషన్ ఉందా? కమిషన్లో ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికార పార్టీ వాళ్ళు 1,00,00,000 కోట్లు అన్నారు. ఎవరన్నా ఒక్కరు పోయి ఈ కమిషన్ ముందు చెప్పారా ఎవిడెన్సెస్ ఏంటి అనేది? ఎవిడెన్స్ అంటే నువ్వు ఉత్తగా మాట్లాడినట్టే కదా, నీకు ధైర్యం లేనట్టు కదా. ఓకే పోయింది. ఇవాళ సరే కొడంగల్ అన్నారు, ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తన సొంత నియోజకవర్గం కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా తన ప్రాంతానికి నీళ్ళు కావాలంటాడు, కాదనేది లేదు. కానీ మొదటి నెలల్లోనే 1900 కోట్లు, 2 నెలలు కాకముందే 4,900 కోట్లు. ఇప్పుడు మళ్ళోటి అది దానికి ఇండస్ట్రీకి కావాలని దీనికి కావాలని అదో 6,000-7,000 కోట్లు అయింది. అయితే నెల రోజుల పూటలే 2,000 కోట్లు పెరిగిందంటే దీనికి కమిషన్ ఇద్దామా? లేలే వేయాలా? నేను అడుగుతున్నా, మాకు తెలియక. ఏజెన్సీస్ చూసుకుంటాయి అది. అవునా? మరి ఏజెన్సీలు చూసుకునే దానికి దాని మీద ఎందుకు కమిషన్ ఇచ్చినావు? ఏది అది కాదు. మీరు బాగున్నారా? మీరు మరిపించేందుకు పడే ఉన్నారు. కాదు అది కాదు. ప్రపంచంలో ఏదైనా ప్రాజెక్టులు తీస్తారా? నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ అని. సరే కొన్ని పొరపాటు జరుగుతాయి, నేనున్నప్పుడు కూడా పొరపాటు జంప్ అన్నాము. ఈ హిస్టారికల్గా హైయెస్ట్ ఫ్లోను దృష్టిలో పెట్టుకొని కట్టాము. ఆ మొదటి సంవత్సరమే అంతకంటే డబుల్ అయింది, కొట్టుకుపోయింది, మళ్ళీ చేసాం. ఇది జరుగుతాయి, ఓకే పొరపాటు జరుగుతాయి. కానీ పొరపాట్లను కమిషన్లు వేసి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి అక్కడికి వచ్చి ఎవరో మాట్లాడారు మహానుభావుడు, ఎవరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజర్ అట, ఏమో నాకు పేరు నాకెందుకని అడిగాట. మరి రాష్ట్ర వనరుల మీద, రాష్ట్రం మీద ఇంత ప్రేమ ఉన్నాయన ఎవరైనా అప్పుడు ఎందుకు చెప్పలే? అప్పుడు ఎందుకు మాట్లాడలే? మాట్లాడలేదు కదా. నువ్వు కేంద్ర ప్రభుత్వానికి నీ సూచన ఎందుకు ఇవ్వలే? ఇట్లయితే బాగుంటుంది అని కమిషన్ ముందుకు వచ్చి ఒక్క నిమిషం. ఈ కమిషన్లు పెట్టుకొని అంటే మాట్లాడకూడదు అనుకుంటా. ఒక్క నిమిషం. మరి సాంకేతిక వివరాలు ఇలాంటి వ్యవస్థ ద్వారా చక్కదిద్దుదాం అనుకుంటే ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? అయ్యో రేపు పవర్ ప్లాంట్ పెడతావు, ఎవరినైనా ఒకరిని పెట్టి అందరితో అడిగి డిజైన్ చేసేయండి, మళ్ళీ ఎందుకు? లేదు ఇంకో ప్రాజెక్ట్ కడదాం, వీళ్ళందరూ ఎందుకు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు? కమిషన్ వేసి అదే దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఎవరైనా పెద్ద మనిషి మీలాంటి వాళ్ళని కూర్చుని పెట్టి మీరు అందరిని అడిగి చేయండి అంటే అయిపోతుంది కదా. మళ్ళీ నేను కమిషన్ ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ అదో తలకాయ అదో తలకాయ నొప్పి. మీలాంటి వాళ్ళని కూర్చుని పెడితే అయిపోతుంది కదా. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మిమ్మల్ని కూర్చుని పెడితే వద్దంటారా? మీరు డిజైన్ చేయించండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కేటీఆర్ గారి పైన కేసు రాజకీయపరమైన వేధింపులో భాగంగా పెట్టిన కేసు అనుకుంటున్నారా? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ఇంకోటి ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఏది నీ మీద నాకు కోపం ఉన్నది, ఏదో కేసు పెట్టాలి, అయ్యో అంతే. 6 ఇగో అదేంది మన నరేందర్ రెడ్డి కొడంగల్ దాంట్లో ఈయన పేరున్నదని అక్కడ ట్రై చేశారు. అంతకుముందు ఇంకో దాంట్లో చేశారు. అంతకుముందు 5-6 కోణాలలో ప్రయత్నం చేశారు. చివరికి ఇంట్లో ఏదో ఉన్నది అని చెప్తున్నారు. మీరు బాగున్నారు. ఒక సెంటెన్స్ కోట్ చేస్తే ఇక్కడ కేటీఆర్ గారు ఆన్ రికార్డ్ మీడియా ముందు మాట్లాడిన మాట ఏంటంటే, అవును 50 కోట్ల రూపాయలు నేనే ఇమ్మన్నా, నేను చెప్తేనే ఇచ్చాడు అరవింద్ కుమార్, క్యాబినెట్ కూడా తెలియదు, నేనే ఇచ్చా, ఏం చేసుకుంటారో చేసుకోండి, అదో లొట్టపీస్ కేసు అన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోయి రిలీఫ్ ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఏం రిలీఫ్ అడిగాడు? క్వాష్ ఏమని అడిగాడు? ఇలా అవినీతే లేదు, ఇక్కడ మేము డబ్బు ఇచ్చింది ఇది, వాళ్ళు డిపాజిట్ చేసుకున్నది అది బ్యాంకుల్లో ఉంది ఎందుకు అని అన్నాడు. సరే ఆయనే క్వాష్ చేయమనడం సబబా కాదా వేరే అంశం. కానీ మీరు కేసు ఎందుకు పెట్టారు? పెట్టిన తర్వాత నడవనియండి, ఏమున్నది?
కాదన్నావా? మీరు దాని మీదనే ఏది ఆ రెండింటి మీదనే పవర్ మీద కాళేశ్వరం మీద అవినీతి అంటే వేసుకోపోనాను లేదా? ఇప్పుడు మాత్రం వద్దనా చేసుకోపోని చూసుకోండి అంతే. ఏమున్నది? ఏమైనా చేస్తే తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయనప్పుడు తప్పు లేనప్పుడు తప్పున్నట్టుగా రుజువు చేయడానికి చేసే ప్రచారంలో మేము ఎట్లా భాగస్వామ్యం అవుతాం? అయ్యో నువ్వు తప్పు అంటున్నప్పుడు కాదు అని చెప్పాల్సిన వద్దా? మరి ఇది మాట్లాడరు మీరు. కాదు ఈ యాంగిల్ మీరు మాట్లాడరు. బయట పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేటీఆర్ గారు జైలుకి వెళ్ళబోతున్నారు అంటే మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ ఏ టైంకి ఆయన జైలుకి వెళ్తారేమో తెలియదు, బయట వాతావరణం అలా ఉంది. హరీష్ రావు గారిని అరెస్ట్ చేయబోతున్నారు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు, కవితను ఆల్రెడీ జైలుకి పంపించి తీసుకొచ్చారు. సో మొత్తం వీళ్ళందరినీ జైలుకి పంపించి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది అని ఉందా? అటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం ఆ ప్రచారం జరగడానికి మీరేమైనా సూచన ఇచ్చారా? మరి నాకైతే తెలియదు. అయ్యో ఆ ప్రయత్నం జరుగుతుందా? పార్టీల పైన రీజనల్ పార్టీల ప్రయత్నం జరుగుతుంది. రాజకీయాల్లో ఎవరు లేకుండా చేయాలని అనుకోరా? అయ్యో నాకు బలవంతుడు ఉండొద్దు అని అనుకోదా? అనుకోరా? అలా ఈ ప్రభుత్వం అనుకుంటుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ ప్రభుత్వంలో తెలుస్తుందా? రేవంత్ రెడ్డి చెప్తాడా? అట్లా కాదు, రేవంత్ రెడ్డి లక్ష్మణ అంటే లక్ష్మణ అనలే, వాడు చిల్లరగా అంటాడు కదా. ఇప్పుడు నా చెవులు చెప్తాడా? ఏమయ్యా మీరు బాగున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీ పరిచయాలు ఉన్నాయి, ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పనిచేశారు. అటువంటి సిమ్టమ్ ఏమైనా ఉందా? అటువంటి ప్రమాదాన్ని ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఊహిస్తుందా? ఇన్ కేసు అటువంటి ప్రమాదం ఎదురైతే ఎలా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాలు చేసే సంగతి మనకు తెలుసు. రాజకీయ కోణంలో ఆలోచించి చేస్తే మాకు లాభం అవుతుంది అనుకొని అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, చివరికి ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, అది వేరే విషయం. అంతే కదా. మరి ఇన్ని మంచిగా అయిన తర్వాత కూడా ఇప్పుడు రాష్ట్రం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంత చేసిన తర్వాత కూడా సరే ప్రజలు నిరాకరించారు, ఓకే అయితే అయ్యో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు వాజ్పేయి గారిగా ఉంటుంది, ఆయన మీద ఎవరైనా మచ్చ ఉందా? మళ్ళీ ఎందుకు రాలే 6 సంవత్సరాల తర్వాత? 1972లో బంగ్లాదేశ్ విమోచన అయింది కాబట్టి ఇందిరాగాంధీని పట్టం కట్టారు. 1977కి వచ్చేసరికి ఒకటే పదం ఎమర్జెన్సీ, మొత్తం దేశం అంతా నిరాకరించిందా? మళ్ళా అదే ఇందిరాగాంధీని అదే ఓటర్లు అదే తరం 2.5 సంవత్సరాలలో మళ్ళీ తీసుకొచ్చి పట్టం కట్టించారా? అవునా కదా? మరి చెప్పండి, ఇది రాజకీయం. రాజకీయాలు జరుగుతాయి, అంత మాత్రం చేత విర్రవిగితే గదే గత అవుతుంది. బట్ జాగరూకత ఉండాలిగా రాజకీయాల్లో. అటువంటి జాగ్రత్తలో టీఆర్ఎస్ పార్టీ ఉందా? మీకు చాలా విషయాలు తెలుసు, మీరు కూడా రాజకీయాలకు వస్తే బాగుంటుంది కదా. మీరే ముఖ్యమంత్రి సలహాదారుగానే ఉండండి, లేకపోతే ముఖ్యమంత్రి మీరే కండి. అయ్యో ఇన్ని మంచిగా చెప్తున్నా కదా, ఇదైతే మంచిది, అదైతే మంచిది, ఇట్లా ఉన్నది వాళ్ళది ఇట్లా ఉన్నది అని మీరు అంటారు కదా. మీరెందుకు రాకూడదు రాజకీయం? మీ బ్లెస్సింగ్స్ ఉంటే వస్తానేమో కానీ నా బ్లెస్సింగ్స్ తోటి కాదు, జనం బ్లెస్సింగ్స్ కావాలి, మనకు ఆలోచన కావాలి. లేలే, మీకు వ్యక్తికి ఆలోచన ముఖ్యం. ఎవరో బ్లెస్సింగ్స్ తోటి అయితే అది చాలా కాలం ఉండేది కదా. నా పని నేను చేసుకున్నాను సార్, మీ పని మీరు చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. దాని మీద కామెంట్ ఎందుకు? భయం ఉందా బీఆర్ఎస్ పార్టీకి? అటువంటి భయం ఉందా అని. భయమా? భయం ఉంటే రాజకీయాలు ఉంటామా? భయాలతో రాజకీయాలు చేస్తామా? ఇది బాగుంది. భయంతో రాజకీయాలు చేస్తామా? భయపడి చేస్తామా? సో ఇప్పుడు ఈ కేసు ఏ చేసినా ప్రజల కోసం, ప్రాంతం కోసం అనే సంకల్ప బలం మన మనసులో గట్టిగా ఉంటే నడుస్తుంది. ఇప్పుడు ఈ కేసు ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేయాలి కాబట్టి ఏదో ఎదుగుతోంది, అక్కడో ఎక్కడో ఎతికింది, ఏదో చిన్నగా ఇక్కడ కనపడింది, కేసు పెట్టింది అంటున్నారు మీరు. సో కవిత గారి పైన కేసు ఏంటి? అది ఎవరు పెట్టారు? వస్తుంది కదా, ఏందో తెలుస్తుంది కదా. అయ్యో నేను వద్దనా? లేలే, ఆ కేసులో వివరాలు రాకుండా ఉంటాయా? కేసులు పెండింగ్లో చాలా కాలం ఉంచే ప్రయత్నాలు చేయరా? ఇవన్నీ మామూలే కదా, రాజకీయాలే కదా. సో ఏదో చిన్న తప్పు లేకుండా ఎందుకు కేసు దాకా పోతుంది కదా. అవును, అదే 93,000 కోట్ల మొత్తం ఖర్చు అయితే 1,00,000 కోట్లు అనే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. అటువంటి వ్యక్తులతోటి, అటువంటి రాజకీయాలతోటి, అటువంటి మనుషులతోటి మనం మాట్లాడుతున్నాం అనేది మనం అర్థం చేసుకుంటే దీంట్లో ఎంత నిజం ఉంటుందో రేపు పొద్దున తెలుస్తుంది. సో ఈ అరెస్టులు కేసులు వెనుక కేవలం కాంగ్రెస్ పార్టీ ఉందా? బీజేపీ కాంగ్రెస్ కలిపి ఉన్నాయని అనుమానం ఏమన్నా మీకుందా? నేను ఊహించి చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే నాలాంటి వాడికి మనం పర్సనల్గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నాకున్న సమాచారం ఏంది నేను చెప్తాను, అది వేరు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా కానీ రాజకీయాలు, అయ్యో రాజకీయాల కోసమే కదా ఇదంతా చేసేది, ఏ పార్టీ అయినా. ఇప్పుడు బీజేపీ మోడీ గారు
ఒకసారి జగన్తో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోలే. పొత్తు ఎప్పుడు పెట్టుకోలేదు జగన్. అదే సపోర్ట్ చేశారు. 1-2 సందర్భాల్లో బిల్స్కి సపోర్ట్ ఓకే. చేశారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టారు. అది రాజకీయమా కాదా? రాజకీయాలు అవును. చేయాల్సిందే. మనం ఒక నిమిషం 2004లో ఈవెన్ దో కాంగ్రెస్ కూడా తెలంగాణ కావాలంటున్నప్పటికి కూడా తెలంగాణ నినాదంతో వచ్చిన పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం. అదే పార్టీ తెలంగాణ వద్దంటున్న పార్టీతో 2009లో చంద్రబాబు తోటి పెట్టుకున్నారు. అంటే నేను రాజకీయాల గురించి చెప్తున్నాను. దీంట్లో సబ్జెక్టు జస్టిఫికేషన్ ఈజ్ ఇమ్మెటీరియల్, దట్స్ నాట్ ది పాయింట్. డైనమిక్స్ రాజకీయాల్లో జరుగుతాయి. అందుకే అన్నాను, వాజ్పేయి గారు అంత మంచి వడయుండి కూడా రాలేకపోయాడు. ఇందిరాగాంధీ ఒక్క పదంతో మొత్తం పోయింది. ఇది రాజకీయాలు జరుగుతాయని చెప్తున్నాను అంతే తప్ప దీని మీద కామెంటు దాని మీద కామెంటు నేను మాట్లాడాలి. రైట్, అది రైట్. సో ఈ తెలంగాణ కాంగ్రెస్ సర్కారు బీసీల పట్ల ఎలా వ్యవహరిస్తుంది అని అనుకుంటున్నారు? అయితే మిగతా వాటిలో అంత బాగుంది, ఒక బీసీలలో బాగాలేదని చెప్పాలా? అంటే ఇప్పటిదాకా మాట్లాడాం కదా. ఓకే, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ చేశారా కామారెడ్డిలో? చేశారు కామారెడ్డి, సిద్ధరామయ్య గారు. కామారెడ్డి ఏదే ఆ ఏరియాలో ఎవరికన్నా ఇచ్చారా? పార్లమెంటుకు 2 అన్నారు, ఏమి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? సరే బీసీలే కాదు, ఎవరే మిగతా అన్నిటి కూడా అన్నారు, అది నిలబెట్టుకోలేకపోయారు. రాజకీయాలు, ఒత్తిళ్ళు, అవకాశాలు, అవసరాలు, గెలుపు దిశ, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా మనం రిజర్వేషన్స్ ఎందుకు కొనసాగిస్తున్నాం? ఇంకా రాలేదు చైతన్యం, ఇంకా యాక్సెప్టెన్స్ రాలా. ఇప్పుడు చూడండి, స్వాతంత్రం 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మొదట్లో బూర్గు రామకృష్ణారావు కొద్ది రోజులు ఉన్నాడు, తర్వాత పివి గారు ఒక 1.5 year, దామోదరం సంజీవయ్య జస్ట్ 1 year కూడా లేడు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంకెవరైనా ముఖ్యమంత్రులు అయ్యారా? ఇది నగ్న సత్యం కదా. ఆ కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అవకాశాల కోసం, అవసరాల కోసం తీసుకుంటారు. కులగణన అన్నాం. కులగణన మరి గతంలో ఎందుకు చేయలేదు? ఎవరు చేశారు? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల కోసం కాకుండా అధికారంలోకి వచ్చిన మొదటి 3 మాసాలలో ఈ చారిత్రక సామాజిక కోణం అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి సర్వే చేసింది ఈ దేశంలో ఒక్కడే, కేసీఆర్. ఇది కాదంటారా? సరే, దానికి ఒక్క నిమిషం, అసెంబ్లీలో పెట్టేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇది చేయమన్నారు, అది కాలేదు. తర్వాత బీహార్లో ఏదో చేస్తున్నారు, కర్ణాటకలో ఏదో కొద్ది చేశారు, ఇప్పుడు జగన్ మొన్న ఏదో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అందరూ కులగలని అంటారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ తీసుకుందాం. మహిళా రిజర్వేషన్ 2011లోనే రాజ్యసభలో పాస్ చేశారు కదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. వద్దన్నారా? కాదు. మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేని దౌర్భాగ్య స్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చి 9.5 సంవత్సరాల తర్వాత ఆ బిల్లును ఆమోదించడానికి, అది కూడా మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్లో. అంటే ప్రతిదానికి రాజకీయ కోణం ఉంటుంది, అవసరం, ఆవశ్యకత, సందర్భము, సమయము, ఒత్తిళ్ళు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పనిచేస్తాయి, ప్రజాస్వామ్యం కాదనా. సో అందుకోసం ఇవి జరుగుతాయి, జరగాలి. దాన్ని మరి వాస్తవాన్ని గుర్తించాలి. అందుకేనా ఎన్నికల కోసం కులగణన చేసింది కాదు, ఇది 1 day దాదాపు సమగ్ర కుటుంబ సర్వే. ఆ డేటా అంతా ఉంటుంది గవర్నమెంట్లో. అందుకే కదా ఆయన పెట్టిన ఇవన్నీ ఏదో సంక్షేమ కార్యక్రమాలు. సో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు బ్రైట్గా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది అని నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానా అని మీరు అడగడం, మీ ఉద్దేశం ఏంది? లేలే, మీ ఉద్దేశం ఏంది? రాజకీయాల్లో ఓడిపోయి రీజనల్ పార్టీలు చాలా థ్రెట్లో ఉన్నాయి కదా. ప్రాంతీయ పార్టీలు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చాలా ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ వస్తుంది, చీలుస్తూ వస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనం. అకాలీదళ్, శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీలు కూడా బ్రతికినాయి, రాజకీయాలు చేస్తారు. కానీ ప్రాంతం కోసం, రాజకీయం అంటే పరిపాలన కోసం, మంచి కోసం చేసే పార్టీలలో ఉంది. అది ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కసారి ఓడిపోగానే 1.8% ఓడిపోగానే ఈ ఇదేంది తీసుకొచ్చి మీరు నమ్ముతారా? విశ్వాసం ఉందా? ఐఎమ్ సారీ, ఇట్స్ అ పొలిటికల్ పార్టీ, ఇట్స్ కమిటెడ్ ఫర్ సంథింగ్. ద రిజల్ట్ ఈస్ దేర్ ఫర్ లాస్ట్ 9 years. హౌ కెన్ యూ సే దట్ ఐ హ్యావ్ ఫెయిత్ ఆర్ నో, ఆర్ ఎనీబడి హ్యాస్ అ ఫెయిత్? ఎస్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది, చేస్తాం. కానీ ఈ తెలంగాణ కోసం, అభివృద్ధి కోసం,
ప్రజల కోసం, సంక్షేమం కోసం కొత్తగా మొదలుపెట్టిన కార్యక్రమాలు ఎన్నున్నాయో అది చూస్తే ఈ పార్టీ వస్తుందా లేదా అంటే ఎట్లనే సో ఆ పథకాన్ని కాదు కాదు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నోళ్ళు ఇచ్చిండ్రా, పోయినరా, మళ్ళీ వచ్చిండ్రా. అందుకోసం రాజకీయాలు వేరు, అది తప్పనిసరి ఉంటుంది. తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఉంటుంది, అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ప్రజల మన్నను పొందుతుంది. తప్పులు చేస్తే మళ్ళీ జరుగుతుంది కాదన్నా. పబ్లిక్ అవును, ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పారు, ఏ ఒక్కటనా చేస్తున్నారా? ఇవాళ ఈ ఒక్క మీరే సాక్ష్యం. సరే, మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు మీడియా ముందు, కానీ ఈ ఏదన్నా 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా 1 సంవత్సరం లోపల నేను అంటున్నాను ప్రజాదరణ కోల్పోయిండు అని. నాకు బేసిస్ ఉంది అనడానికి, నాకు బేసిస్ ఉంది, బేసిస్ చెప్తాను. కానీ పర్సెప్షన్ మారిందా లేదా అంటే మీరు ఒప్పుకోకుండా మారిందని నేనట. మారిందని నేను చెప్పడానికి నా సొంతం కాదు, నాకుండే సమాచారం, మీ రిపోర్ట్స్ మీకు వేరే సంస్థల సర్వేలు మాకు బాగా తెలుసు, పబ్లిష్ చేయండి. మీడియా సంస్థ ఉంది, తర్వాత పొలిటికల్ పార్టీ అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టెల్ లైక్ ఐ టెల్ యూ ఆఫ్టర్ దిస్ ఈజ్ ఓవర్ ఎవరు అనేది నేను చెప్పాను. సంస్థల పేరు అవసరం లేదు, సంస్థల పేరు వద్దు. గ్రాఫ్ పడిపోయిందా బాగా? చాలా. యూ విల్ బి సర్ప్రైజ్డ్, యూ విల్ బి షాక్డ్. ఒక మేజర్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ చేసే సర్వేలు రెగ్యులర్గా చేస్తుంది. ఏమనాల 54% వ్యతిరేకత ఉన్న దాని నుంచి 72కి వచ్చి ఇవాళ 76కి అయింది. 76% వ్యతిరేకత, 76% వ్యతిరేకత. తర్వాత ఒక మేజర్ న్యూస్ కంట్రీలో నంబర్ 1 వాళ్ళు చేసింది 62.6% వ్యతిరేకత. నేనేదో ఆ పేర్లు చెప్పి ప్రచారం కోసం నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. అంటే ఏదో పొన్నా లక్ష్మణ్ చెప్పిండు ఏదో కాదు, నాకు వచ్చిన సమాచారం. అది కాకుండా ఇవాళ మీరే అన్నోన్ పీపుల్ యువతను పిలిచి అడగండి, రైతులను అడగండి, ఎవరికైనా పోయి, లేకుంటే మనం పోదాం. తర్వాత మిగతా సెక్షన్స్లో కూడా వ్యతిరేకత ఉంది అనేది నాకు వస్తున్న సమాచారం, నేను వింటున్న సమాచారం, నేను చూస్తున్న సమాచారం. ఇది రాంగ్ అయితే రాంగ్ అవ్వచ్చు, నేను కాదనా. కానీ ఇంత వ్యతిరేకత 1 సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రికి రాంది ఈయనకు వచ్చిందనేది నేను దృఢంగా గట్టిగా నాకున్న సమాచారంతో నమ్ముతున్నాను. నా సమాచారం తప్పైతే నేను చేసేది లేదు. నేనేదో ఆయనను బదనాం చేస్తే నాకు వచ్చేదే ఉన్నది. ఇంత వ్యతిరేకత రావడానికి ఏంటి 1-2 పాయింట్స్ ఏంటి వ్యతిరేకత మీ అబ్జర్వేషన్ సీనియర్ పొలిటీషియన్గా నాటే పార్టీ 1-2 పాయింట్లు అనేది కాదు. అక్కడ మనిషిగా ఒక పరిపాలన మీద ప్రజల కోసం అనే భావన, ఆ కమిట్మెంట్ లేకపోతే వచ్చే ప్రాబ్లం. అధికారం వస్తే ఏదో కళ్ళు నెత్తి మీద పోయేది అంటారు చూడు, అహంకారం వస్తే కష్టం. ఇక్కడ 3 పదాలు: అనుభవం లేదు, అవగాహన లేదు, అహంకారం ఎక్కువగా ఉంది. అనుభవరాహిత్యం, అనుభవలేమి, అవగాహన రాహిత్యం, స్ఫూర్తి, అహంకారపూరితం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు. దట్స్ మై ఒపీనియన్. ఓకే. చివరిగా కంక్లూడ్ చేస్తూ మళ్ళీ అంటున్నాను, ఏంటి పొన్నాల లక్ష్మయ్య గారిని రాబోయే రోజుల్లో మేము ఎలా చూడొచ్చు? ఎలా చూస్తారు? పొన్నాల లక్ష్మయ్య గారు చూస్తారు. అదేంటి ఇప్పుడు చూస్తలేరా? ఎంపీ పొన్నాల లక్ష్మయ్యగా చూస్తామా? ఎంపీ పొన్నాల లక్ష్మయ్యగా చూస్తామా? ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య చూస్తామా? మంత్రి పొన్నాల లక్ష్మయ్యగా చూస్తామా? అంటే మీ కోణం గట్లుంది. ఏదో చూడాలి, ఇంకా పెద్ద ఏదో చూడాలండి. మీ కోణం అలా ఉంది, నా కోణం అది కాదు. ఏంటి? నా మనస్ఫూర్తిగా నేను నమ్మిన ఏదైతే అనుకున్నానో, సామాజిక కోణం కానీ, లేకపోతే అభివృద్ధి కోణంలో కానీ, పరిపాలనా కోణంలో కానీ, నా సర్వీసెస్ ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించుకోమని చెప్తున్నాను, అంతే తప్ప నేనేం పెద్దగా ఆశపడేది. ఒక్కటి, నేను పదవుల కోసమైతే, అధికారం కోసమైతే నాసా రిలేటెడ్ పని చేసి 10 ఏళ్ళు అమెరికాలో ఉండి భారతదేశం వచ్చి తెలంగాణకు వచ్చి ఏం చేసామే? రాజకీయాలకు వచ్చామా? మొదలే దేనికోసం వచ్చాను? కోళ్ల పెంపకానికి వచ్చాను. ఎందుకు వచ్చాను?
ఉపాధి కల్పించడం కోసం. లే ఉపాధి అంత ఈజీగా కాదు. ఉమ్, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, చదువుకోని వాళ్ళు, అభాగ్యులు, ఆ, అంతగా అవకాశాలు లేని వాళ్ళు, సమాజంలో అట్టడుగు వర్గాలు, వాళ్లకు దీని ద్వారా ఎక్కువ ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే నేను పశువుల గొట్ట పెరిగాను. మై వన్ సెంటెన్స్, క్యాటిల్ షెడ్ బాండ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ DC ఏరోస్పేస్. దట్స్ మై బ్యాక్గ్రౌండ్. సూపర్ సూపర్. అయితే ఉమ్, ఆ కోణంలో ఆలోచించే ఇవన్నీ అవసరం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు. విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు. అందుకే విద్యా విత్తం కసితోటి విద్య తర్వాత విత్తం సంపాదించడం కోసం పోయాను. సమాజం గుర్తించినా గుర్తించకున్నా ఓ పేరు ఉంటుంది అని, దాన్ని నాలాంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి చేద్దామని ఇవాళ ప్రపంచంలో 2వ ర్యాంక్ పౌల్ట్రీ ఇండియా. ఉమ్, మీకు తెలుసో తెలియదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో 78లో 24 కోడిగుడ్లు ఉత్పత్తి ఉండే పర్ క్యాపిటల్. ఈరోజు 400 తేరింది తెలంగాణ, ఆంధ్ర. దేశంలో 18 నుంచి 84 దాకా చేరింది. అయినా ఇంకా డెవలప్మెంట్ ఉంది. ఈ చిన్న చిన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఉమ్, కోళ్ల పెంట తీయమని ఎవరికి చెప్తాం మనం? ఆ రోజు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందా? లేదే. లేదుగా. ఉమ్, ఉమ్, కోళ్ల పెంట తీయమని చెప్తే తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉమ్, ఉమ్. ఆ పని చేసే వాళ్ళు లేరు కదా ఇప్పుడు దొరుకుతున్నారు. ఆ ఉద్దేశంతో వచ్చినవాడు, సో ఆ ఉద్దేశంతో వచ్చినవాడిని ఏదో ఇవాళ మంత్రి కొంతమంది మంత్రి పోదు కదా, మంత్రి కావడానికే ఉండాలా? అంటే మంత్రిని కాదు కదా, సర్వీసెస్ కూడా కదా. మీ అదే సార్, లాంగ్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అంతా. నా సర్వీసెస్ ఎవరు ఏ కోణంలో వాడుకుంటే ఓకే, ఐఎమ్ ఫర్ దాట్. అంతేకాని ఇట్లా అట్లా అనేది నాకేం లేదు. నీకు డిజైన్ మంత్రి చేస్తే నీకు చేయని ఏం లేదు కదా, అన్ని చూశారు కదా, పవర్ కాదు కదా. సో సర్వ్ చేయడానికి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి నన్ను గుర్తించి మర్యాద ఇచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే దగ్గర ఉంటాం. ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా. శేష సో జీవితం. అప్ టు నా ఏజ్ ఎంతో మీకు తెలియదు. నాకు తెలుసు. అదే తెలుసు తెలుసు. కానీ ఇదేదో ఏజ్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు మీరు, అంతే. ఐఎమ్ హైడింగ్ యువర్ ఏజ్ అంతే. ఓకే. సో కేసీఆర్ గారు, అప్ టు కేసీఆర్ గారు అంతే, అంతేనా? అప్ టు ది పార్టీ. పార్టీ Up to the పార్టీ పార్టీ అప్ టు ది పార్టీ. పార్టీ అప్ టు ద పార్టీ. రైట్ సార్. నేనేం కండిషన్ పెట్టలే, అంటే వేరే ఉద్దేశం కాదు. ఇట్లా చేయాలి అట్లా చేయాలి అందుకే వస్తా అని చెప్పలేదు. చెప్పలేదు కదా. నేను అధికారంలోకి వచ్చిన మొదటి 3 మాసాలలో సకుటుంబ సర్వే చేసినామని ఎందుకు చెప్పాను? సామాజిక కోణం ఎవరు చేయలేదు ప్రపంచం. చేయలేదు. 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏ స్థాయికి చేరిందో చెప్పాను. సో థింకింగ్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. అది సో అవగాహన చేసుకుంటే మంచిది. రైట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మళ్ళీ వస్తూ ఉండండి, మళ్ళీ మాట్లాడతాం కంటెంపరీ ఇష్యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ అగ్రీడ్. మళ్ళీ ఇదోట. ఇది పొన్నా లక్ష్మి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. హ్యాచీ. థ్యాంక్ యూ.